నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. కలలో శివుడి అభిషేకం తీర్థంగా ఇస్తున్నట్లు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కలలో శివుడి అభిషేకం తీర్థంగా తీసుకున్నట్లు కనపడితే ఇది చాలా మంచి కళ. భక్తితో ప్రశాంతంగా తీర్థం తీసుకున్నట్లు కనిపిస్తే ఇది చాలా శుభప్రదమైనటువంటి కళ. దైవానుగ్రహం మీపై ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. కలలో మీకు పూజారి లేదా మరెవరైనా అభిషేకం తీర్థంగా మీకు ఇస్తున్నట్లు కనపడితే ఇతరుల సలహాలు లేదా సహాయంతో మంచి ఫలితాలను పొందుతారు. కలలో మీరు తీర్థం తీసుకున్న తర్వాత ప్రశాంతంగా లేదా ఆనందంగా కనపడితే సుఖ సంతోషాలు కలుగుతాయి. మీరు చేసే పనులలోనూ లేదా చేయబోయే పనులలో విజయం సాధిస్తారు. కలలో శివుడికి అభిషేకం చేసి తర్వాత అభిషేకం తీర్థంగా కనపడితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. కలలో అభిషేకాన్ని ఇతరులకు తీర్థంగా ఇస్తున్నట్లు కనపడితే మీరు ఇతరులకు సహాయం చేస్తారు, ఇతరుల మంచి కోరుకుంటారని అర్థం. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.